హలో అండి, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఛానల్ అయింది వీడియో చేసి ఈరోజైతే చిన్న వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఏం లేదులేండి, కొంచెం వర్క్ బిజీలో ఉన్నాను. మరీ అంత వర్క్ బిజీ అంటే మరీ ఎక్కువ కాదులేండి. నాకు కొంచెం టైలరింగ్ అన్నది కుట్టేటప్పటికి నా మిషన్ అన్నది కొంచెం రిపేర్కి వచ్చేసింది అనమాట. చాలా బట్టలు అన్నవి పెండింగ్లో ఉండిపోయినాయి. తీసుకోలేదండి, చాలా మట్టుకైతే నేను వెనక్కి కూడా పంపించేశాను. అంటే కరెక్ట్గా పండగ అనగా జనవరి 1 ముందే అన్నమాట. చాలా ఇబ్బంది పెట్టేసింది మిషను. హఠాత్తుగా ఏమైందో తెలీదు, కుట్టు అన్నది పడేది కాదన్నమాట. ఇంకా దారం తెగిపోవడం, ఇంకా లూజ్ కుట్టు రావడం, ఇంకా ఎంత సెట్ చేసినా కానీ అవ్వేది కాదండి. ఏంటంటే అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే నాకు మిషన్ బిగించుకోవడం ఇవన్నీ నాకు తెలుసండి. అంటే మనం ఏ పని చేస్తున్నామో ఆ పని గురించి పూర్తిగా తెలుసుకోవాలి కాబట్టి నాకు ఈ మిషన్ రిపేరింగ్ అన్నది అంటే పూర్తిగా రాకపోయినా కానీ చిన్న రిపేరింగ్లు అయితే నేను చేసేసుకుంటాను అన్నమాట. కానీ ఈసారికైతే ఆ రిపేరింగ్ ఎక్కడొచ్చిందని కూడా అర్థం కాలేదన్నమాట. మిషన్ అంతా ఇప్పేసి ఆయిల్ చేసి మళ్ళీ బిగించినా సరే కానీ సెట్ కాలేదు. అన్నీ కూడా కుట్టు అన్నది అలాగే పడేది ఎన్నిసార్లు ఇప్పినా. అసలు ఏమైందో ఏంటో ప్రాబ్లం అర్థం కాకపోయేసరికి నాకైతే ఒక మంచి టెన్షన్ అయితే పట్టుకుంది. ఎందుకంటే మనకి మామూలు టైం కన్నా ఇలా పండగ సీజన్లోనే కదండి కొంచెం అమౌంట్ అన్నది సేవ్ చేసుకోవడానికి ఉంటుంది. అది నాకు ఈసారి చాలా ఇబ్బంది పెట్టేసింది. ఇంకా మిషన్ అన్నది ఈసారికి ఇంకా పెట్టేయడం వల్ల నేను సరిగా బట్టలు కూడా తీసుకోలేకపోయేదాన్ని. అంటే నా దగ్గరికి వచ్చిన కస్టమర్స్ని నేను బయటకు పంపేసేదాన్ని. అసలు అలా పంపించకూడదు. ఎంత టైం ఉన్నా లేకపోయినా మనం కుట్టడానికి ప్రయత్నిస్తే మనకి కొంచెం మంచిది. ఇలా బయట పంపేస్తే ఇంకా ఎందుకంతే అన్నట్టు ఉంటుంది. కానీ నాకు ఇంక వేరే చాయిస్ లేదు. నాకు మిషన్ అన్నది ప్రాబ్లం అవ్వడం వల్ల మనం టయానికి చెప్పలేం కదండి. అందరూ జనవరి 1 కట్టుకుంటారు కాబట్టి మనం కుడతామని తీసుకుని టయానికి చెప్పకపోతే అది ఇంకా కొంచెం ఎక్కువ ఇబ్బంది అనేసి నేను తప్పనిసరిలో వేరే వాళ్ళకి పట్టుకెళ్ళిపోండి అనేసి ఇచ్చేసాను అన్నమాట. బట్టలు అయితే చాలా బట్టలు వెనక్కి పంపేశాను. ఇంకా నేను చేయగా నన్ను బయటకైతే రిపేర్కి పట్టుకెళ్తారు అని ఇంకా లాస్ట్ టైం అయితే మిషన్ అంతా ఇప్పేసి మొత్తం ఎన్ని నట్లు అయితే ఉంటాయో అవన్నీ ఇప్పేసి నేను మళ్ళీ ఆయిల్ చేసుకుని అయితే మళ్ళీ బిగించి ఒకసారి ట్రై చేశాను అనమాట. అంటే నేను బాగు చేయడానికి పట్టుకెళ్ళే ముందే ఇదెందుకు చేయకూడదు అన్నట్టుగా నేను ఒకసారి మిషన్ అన్నది మళ్ళీ ఒకసారి రిపేర్ అయితే చూసుకుంటే ఇంకా చాలా బాగా సెట్ అయిందండి. కానీ సెట్ అయింది కానివ్వండి, సౌండ్ అన్నది వచ్చేస్తుంది అనమాట. బాగా విపరీతమైన శబ్దం వచ్చేస్తుంది. అంటే నాకు మొన్నటి వరకు కాలుతో కుట్టేదాన్ని. మోటార్ అనేది బాగు చేయించుకున్నాక అది ఇది సెట్ అవ్వింది. టిచ్చింగ్ అన్నది ఏ ప్రాబ్లం లేదు, కానీ సౌండ్ ఎక్కువ వస్తుందన్నమాట. అంటే మోటార్ స్పీడ్కి నా మిషన్ అన్నది తట్టుకోలేనంత సౌండ్ అన్నది ఎక్కువ ఇస్తుంది. ఈ మోటార్ స్పీడ్కి ఈ మిషను అంత స్పీడ్ తీసుకోలేక పెద్ద శబ్దం కింద వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఇదొక ప్రాబ్లం అయ్యి కూర్చుంది. ఇంకా నాకైతే ఒకటి తప్పిందిరా బాబు అనుకుంటే మళ్ళీ ఇంకొకటి వచ్చిందన్నమాట. సరే ఇంకేదైతే అయిందనేసి ఇప్పుడు మట్టుకైతే అలాగే కుట్టేస్తున్నాను. త్వరలో అయితే మంచి మిషన్ అయితే దీన్ని బాగు చేయడమో లేకపోతే ఇంకోటి తీసుకోవడమో అన్నది చేయాలి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. బాయ్ అందరికీ.